హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈరోజు మనం దేవరా మూవీకి సంబంధించిన 12 రోజుల కలెక్షన్ గురించి, అలాగే విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ గురించి, అలాగే రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు కలిసి నటిస్తున్న వెట్టైన్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీకి సంబంధించి కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీ దాదాపుగా సెప్టెంబర్ 5వ తారీఖున రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా అన్ని లాంగ్వేజ్ల నుంచి అయితే సినిమా అయితే థియేటర్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది, ఒక్క తమిళనాడులో మినహా. తమిళనాడులో ఇంకా 100-200 స్క్రీన్లో మాత్రమే ఆడడం జరుగుతుంది. విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీ కేవలం హిందీ మార్కెట్లో 28,93,00,000 గ్రాస్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే సౌత్ ఇండియాలో అంటే తెలుగు, మలయాళం, కన్నడ, తమిళనాడులో ఈ అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 277,89,00,000 బిజినెస్ అయితే గ్రాస్ వసూలు చేయడం జరిగింది. సో విజయ్ తలపతి గారు నచ్చిన గోల్డ్ మూవీ ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 306,82,00,000 అన్ని లాంగ్వేజెస్లో కలిపి. అలాగే విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ మార్కెట్లో 161,24,00,000 బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ఫైనల్గా విజయ్ తలపతి గారు నటించిన గోట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 668,06,00,000 బిజినెస్ అయితే చేయడం జరిగింది. గోట్ మూవీ ఇంతకంటే ముందుకెళ్లే అవకాశం లేదు. జస్ట్ 500 కోట్ల కొద్ది దూరంలో మాత్రమే ఆగిపోవడం జరిగింది. కానీ పండుగ సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ పండుగ సెలవుల్లో ఏమైనా కలెక్షన్స్లో గ్రోత్ వస్తే ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ప్లస్ రజనీకాంత్ గారు ఇంకా అమితాబ్ బచ్చన్ గారు నటిస్తున్న మూవీ వెట్టయన్ అక్టోబర్ 10వ తారీఖున రిలీజ్ కావడం జరుగుతుంది. వెట్టయన్ మూవీలో అమితాబ్ బచ్చన్ ఉన్నప్పటికీ హిందీ మార్కెట్లో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అంత పెద్దగా చేసినట్టు కనిపిస్తలేదు. అలాగే మిగతా లాంగ్వేజ్లో కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అంత చురుగ్గా అయితే లేవు. మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటివరకు అన్ని లాంగ్వేజ్లో కలిపి 26,75,00,000 అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అయితే వెటైన్ మూవీ రాబట్టడం జరిగింది. అలాగే వెటైన్ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ మార్కెట్ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటి వరకు 21,28,00,000 బిజినెస్ అయితే చేయడం జరిగింది. రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు కలిసి తీస్తున్న వెటైన్ మూవీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 48,03,00,000 బిజినెస్ అయితే అంటే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడుకున్న 48,03,00,000 అనేది మొదటి రోజు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కాదనమాట. ఇది వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ అనమాట. అంటే అక్టోబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్. సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 2 రోజుల సమయం ఉంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్లో గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారికి సంబంధించిన దేవరా మూవీ గురించి మాట్లాడుకున్నాం. గైస్, కొరటాల శివ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు నటించిన దేవరా మూవీకి సంబంధించిన 12 రోజుల కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే మన ఇండియాలో అతిపెద్ద మార్కెట్ అయిన హిందీ మార్కెట్లో దేవరా మూవీ కలెక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే దేవరా మూవీ హిందీ మార్కెట్లో మొదటి 17 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 58,45,00,000 బిజినెస్ చేయడం జరిగింది. 11వ రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 1,90,00,000 బిజినెస్ చేయడం జరిగింది. అలాగే 12వ రోజు ఇప్పటి వరకు దేవరా మూవీ మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 1,60,60,000 బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. దేవరా మూవీ 12 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 62,02,00,000 రూపాయలు. అలాగే 12 రోజుల్లో హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 73,80,00,000 రూపాయలు. సో దేవరా మూవీకి సంబంధించిన ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజెస్లో కలిపి అంటే ఓవరాల్ ఇండియాలో కలిపి 375 కోట్లు. అలాగే దేవరా మూవీ ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్లో 95 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ గారు నటించిన దేవరా మూవీ 12 రోజుల్లో 470 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూగా దసరా హాలిడేస్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ 1 వీక్లో దేవరా మూవీ 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టే అవకాశం ఉంది. సో దేవరా మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుందని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.